హేలాపురం నివాసి చంద్రయ్య పాత్ర సామాన్లు కొనేందుకు సంతకు బయలుదేరాడు. పాత చెప్పులు కావడంతో దారిలో ఒక కాలి చెప్పు ఉంగటం తెగిపోయింది. పనిలో పనిగా చెప్పులు కూడా కొందామనుకుంటూ ముందుకు సాగాడు. చంద్రయ్య వెళ్లే దారిలో పక్కన పాత దేవాలయం ఒకటి ఉన్నది. దానికి అల్లంత దూరంలో ఒక దుకాణం ముందు చెప్పుల జతలు వరుసగా పేర్చబడి ఉన్నవి. వాటిని చూసిన చంద్రయ్య సంతకు చేరకముందే చెప్పులు కొనుక్కుందామనుకుంటూ దుకాణం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక చెక్క బల్ల మీద చెప్పుల జత పావలా అని రాసి ఉంది. కనీసం 10 రూపాయలు ఖరీదు చేసే చెప్పులు ఎంత చవకైపోయాయి అని సంబరపడుతూ చంద్రయ్య తనకు నచ్చిన చెప్పుల జత ఎంచుకుని వాటిలో పాదాలుంచి చూశాడు. అవి చక్కగా అతికినట్టు సరిపోయాయి. అప్పుడు చంద్రయ్య దుస్తుల్లోంచి ఒక పావలా తీసి దుకాణం వాడికి ఇవ్వబోయాడు. వాడు చంద్రయ్య కేసు అనుమానంగా చూస్తూ, ఈ జత మీది కాదు, బట్టల దుకాణం పాపయ్య గారిది. అయినా మీరిక్కడ చెప్పుల జత విడవలేదే అన్నాడు. అంతలో పాపయ్య అక్కడికి వచ్చి చంద్రయ్య కేసి కళ్ళురుముతూ చూసి, పట్టపగలే దొంగతనమా, అది దేవాలయం ముందు అన్నాడు. చంద్రయ్య చప్పున చెప్పులు వదిలి, అయ్యా నేను దొంగను కాదు, ఈ చెక్కబల్ల కేసు చూడండి, చెప్పుల జత పావలా అని రాసి ఉంది. చెప్పులకు జతకు పావలా అని రాసి ఉంటే ఈ పొరపాటు జరిగేది కాదు. బాగా చదువుకోని వాళ్లతో పెద్ద చిక్కు అన్నాడు. పాపయ్య ఆదరా బాదరగా చెప్పులు తొడుక్కుని, అవును, బాగా చదువుకోని వాళ్లతో కూడా పెద్ద చిక్కే, కానీ బాగా చదువుకుని చెప్పుల జత పావలాకు కొనుక్కోవచ్చుననుకునే వాళ్లతో మరీ పెద్ద చిక్కు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.